భేటీలు, అంతు చిక్కని వ్యూహాలు. పహల్గామ్ ఉగ్ర దాడి తరువాత భారత్ రియాక్షన్ పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆర్మీ సన్నద్ధతపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో కూడా సమావేశమయ్యారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలోనూ ఉగ్రదాడి, దాని తరువాతి పరిణామాలపై చర్చిస్తున్నారు. పాకిస్తానీయుల్ని బోర్డర్ దాటిస్తున్నారు. పాక్ మీద ఎలా ఉండబోతోంది మన రివెంజ్ ఆపరేషన్? ప్రధానితో రక్షణ మంత్రి భేటీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, పాకిస్తాన్ కి స్ట్రాంగ్ వార్నింగ్. పహల్గామ్ మారణ హోమంతో అందరి రక్తము మరుగుతోంది. పాకిస్తాన్ కు మరపురాని గుణపాఠం నేర్పించాలన్న డిమాండ్ పెరుగుతోంది. అదే సమయంలో ఉగ్రవాదుల వెన్ను విరిచేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఉన్నత స్థాయి సమావేశాలతో ఆపరేషన్ కి గ్రౌండ్ ప్రిపేర్ అవుతోంది. వరుస సమావేశాలతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మధ్య కీలక సమావేశం జరిగింది. పహల్గామ్ దాడి తదుపరి చర్యలపై ప్రధానమంత్రితో చర్చించారు రాజ్నాథ్ సింగ్. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఆయనతో ఉన్నారు. పహల్గామ్ దాడికి ప్రతిగా భారత్ చేపట్టాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించారు. అంతకు ముందు రోజు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తో రాజ్నాథ్ భేటీ అయ్యారు. ఆ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల్ని ప్రధానికి వివరించారు. పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా తీసుకోవాల్సిన చర్యలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో జరిగిన సమావేశంలో చర్చించారు. ఉగ్రవాదుల్ని ఉసిగొలుపుతున్న పాకిస్తాన్ పై గట్టి చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదే టైంలో జమ్మూ కశ్మీర్లో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. పహల్గామ్ లో ఉగ్రవాద దాడి తర్వాత భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం ప్రతి అంగుళము శోధిస్తున్నాయి. దాదాపు 12 ప్రదేశాలలో దాడులు చేస్తున్నాయి. నరమేధానికి తెగబడ్డ రాక్షసుల్ని మట్టుబెట్టాలన్న పట్టుదలతో భద్రతా బలగాలు ముందుకెళ్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిపై ఇప్పటికే అఖిలపక్ష భేటీ నిర్వహించిన కేంద్రం రక్షణ వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని నిర్వహించింది. పార్లమెంటు హౌస్ లో నిర్వహించిన ఈ సమావేశానికి లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. ప్రధానితో రక్షణ మంత్రి సమావేశం కావడంతో పాకిస్తాన్ ని భారత్ ఊహించని దెబ్బ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. పీఓకే నుంచి ఉగ్రవాద నెట్వర్క్లు నడుపుతోన్న స్థానిక ఉగ్రవాదుల ఇళ్లపై కూడా దాడులు జరుగుతున్నాయి. దాదాపు 10 మంది పాకిస్తానీయుల ఇళ్లను భద్రతా దళాలు నేలమట్టం చేశాయి. భారత దళాల సన్నద్ధతపై ఉన్నత స్థాయి భేటీలు జరుగుతుంటే మరోవైపు పహల్గామ్ దాడిపై విచారణని స్పీడప్ చేసింది ఎన్ఐఏ. కుట్ర మూలాల్ని వెలికి తీసేందుకు ఆధారాల సేకరణతో పాటు ప్రత్యక్ష సాక్షుల్ని కూడా ప్రశ్నిస్తోంది. సాక్షులు, టూర్ ఆపరేటర్లను విచారిస్తోంది. బాధితుల బంధువుల వాంగ్మూలాల్ని తీసుకుంటోంది. ఆధారాల కోసం ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్ని పరిశీలిస్తోంది. అటాక్ జరిగిన స్పాట్ లో ఉగ్రవాదుల కుట్రకు సంబంధించి ఆధారాలేమైనా లభిస్తాయేమోనని ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతోంది. మరోవైపు పహల్గామ్ దాడికి సంబంధించిన కీలక వీడియో ఒకటి ఎన్ఐఏ చేతికొచ్చింది. 4 ఉగ్రవాదులు 2 జట్లుగా విడిపోయి కొనసాగించిన మారణకాండను ఓ వీడియోగ్రాఫర్ రికార్డ్ చేశాడు. తూటాల శబ్దం వినబడగానే ఆ వీడియోగ్రాఫర్ ప్రాణభయంతో చెట్టెక్కాడు. అక్కడే నక్కి భయపడకుండా ఉగ్రదాడిని చిత్రీకరించాడు. ఎన్ఐఏ దర్యాప్తులో ఈ వీడియో కీలక సాక్ష్యంగా మారింది. ఇప్పుడు స్థానికుల నుంచి ఉగ్రవాదు 2 ఫోన్లు కూడా లాక్కున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అయితే దాడి తర్వాత అవి స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించారు. పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి ఘటనతో భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పాకిస్తాన్ పై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే పాకిస్తాన్ జాతీయులను వెనక్కి పంపించింది. మరోవైపు నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదుల్ని భారత్లోకి పంపించే పాకిస్తాన్ ఈ మధ్య ప్లాన్ మార్చిందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదం వైపు మొగ్గు చూపే కశ్మీరీ యువతకు వీసాలిచ్చి పాక్ లోకి తీసుకెళ్తోంది. వారిలో కొందరు పాకిస్తాన్ లో ఉండి మరికొందరు కశ్మీర్లోనే ఉండి ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్నారు. పహల్గామ్ ఊచకోత తర్వాత భారత నౌకాదళ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ నెల 24న ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక నుంచి ఎంఆర్ శామ్ క్షిపణి పరీక్ష జరిగింది. నౌకా విధ్వంసక క్షిపణుల్ని నేవీ పరీక్షించింది. భారత్ దాడి చేస్తుందనే భయంతో పాకిస్తాన్ ముందే జాగ్రత్త పడుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ కుటుంబమే ప్రాణభయంతో ఎక్కడో తలదాచుకుంది. భారత్ దాడి చేస్తుందనే అనుమానంతో పాక్ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సరిహద్దుల్లో అదనపు బలగాల్ని మోహరించింది. టర్కీకి చెందిన C-130 హెర్కిల్స్ విమానాలు పాకిస్తాన్ లో ల్యాండ్ అయ్యాయని సమాచారం. పాక్ వ్యూహాత్మక రేవులైన కరాచీ, గ్వాదర్ దిగ్బంధానికి భారత్ పూనుకోవచ్చు అన్న వాదన వినిపిస్తోంది. దాయాది దేశ వాణిజ్యంలో 60% పైగా ఈ రేవుల నుంచే సాగుతోంది. పాక్ తన చమురు అవసరాల్లో 85% సముద్ర మార్గంలోనే దిగుమతి చేసుకుంటోంది. ఆ ఓడరేవులపై పట్టు బిగిస్తే
ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ తో పాటు అనేక నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడుతుంది. దేశంలోని 3వ వంతు విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. తీరం నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ పై ఐఎన్ఎస్ విక్రాంత్ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటిస్తే ఈ సమరంలో విక్రాంత్ కీలక పాత్ర పోషిస్తుంది. విక్రాంత్ పై ఉండే MiG-29K ఫైటర్ జెట్లు పాకిస్తాన్ కీలక వైమానిక సైనిక స్థావరాల్ని నాశనం చేయగలవు. ఇండియన్ నేవీ ముందు పాక్ నేవీ దిగదుడిపే. భారత్ దగ్గర శక్తివంతమైన విమానవాహక నౌకలు, అణుజలాంతర్గాములు ఉన్నాయి. పాక్ దగ్గర చైనా నుంచి సమకూర్చుకున్న వార్షిప్లే ఎక్కువగా ఉన్నాయి. ఏ రకంగానూ మనల్ని తిప్పికొట్టే పరిస్థితి లేకపోవడంతో అరేబియా సముద్రంలోని విక్రాంత్ కదలికలు పాకిస్తాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందం అమల్ని నిలిపివేయడంతో పాటు పాకిస్తాన్ పౌరుల్ని తక్షణమే మన దేశం విడిచి వెళ్లాలంటూ ఆదేశించింది. దీంతో పాక్ నేతలు ఉక్రోషంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. భారత్ పై అటాక్ కి అణుబాంబులు రెడీగా ఉన్నాయని పాకిస్తాన్ మంత్రకుడు బెదిరింపులకు దిగాడు. సింధు నదిలో రక్తం పారుతుందంటూ పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ నోరు పారేసుకున్నాడు. ఇదే సమయంలో భారత్ పాక్ మధ్య సమస్యల్ని దౌత్య మార్గంలో పరిష్కరించుకోవాలని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తన సోదరుడికి సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. పొరుగు దేశం పాహిమామన్నా భారత్ ఇప్పుడు వదిలిపెట్టేలా లేదు. కుటుంబ సభ్యుల కళ్ళెదుటే 26 మందిని కాల్చి చంపేసిన ఘోరానికి పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. అది ఏ రూపంలో ఉంటుందో, ఎంత తీవ్రంగా ఉండబోతోందో ఈ ప్రపంచమంతా చూడబోతోంది.